అయితే సత్యం గారు ఇక్కడ నతాన్షు ఘటనకు ప్రతీకారంగా అణు సైట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది ఒకవైపు. అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రస్తుతానికి లీకేజ్ లేదని చెప్పిన భవిష్యత్తులో అణు కేంద్రాలే లక్ష్యంగా యుద్ధం జరిగితే పశ్చిమాసియా పర్యావరణ పరిస్థితి ఎంత దారుణంగా ఉండే అవకాశం ఉందంటారు సత్యం గారు? ఖచ్చితంగా. ఎందుకంటే హ్మ్. ఇవాళ ఇరాన్లో ఉన్నటువంటి 3 అణుశుద్ధి కేంద్రాల మీద దాడి చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేసింది. అక్కడేం ఆనవాళ్ళు దొరకలేదు, అక్కడేం రేడియేషన్ లేదని ఐఏఈఏ ప్రకటించింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించింది. అట్లాగే నిన్న ఇజ్రాయెల్ అణు శుద్ధి కేంద్రం మీద ఇరాన్ దాడి చేసింది. దాడి చేస్తే అది కూడా ఇంతవరకు అటువంటిది లీకేజ్ కాలేదని ఇవాళ ఐఏఈఏ ప్రకటించింది. కానీ భవిష్యత్తులో మీరు ఎట్లాగే దాడి చేస్తే మీ అణు కేంద్రాల మీద దాడి చేస్తే అంటుంది. ఇజ్రాయెల్ దగ్గర ఇప్పుడు ఇరాన్ దగ్గర ఆటమిక్ వార్ హెడ్స్ లేవు, కానీ ఇజ్రాయెల్ దగ్గర ఆటమిక్ వార్ హెడ్స్ ఉన్నాయి. అవి కనుక ధ్వంసం అయితే ఖచ్చితంగా రేడియేషన్ ప్రభావం ఇజ్రాయెల్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో వార్ హెడ్స్ అమెరికా దగ్గర 5200 ఉన్నాయి, రష్యా దగ్గర 5400 ఉన్నాయి, చైనా దగ్గర 680 ఉన్నాయి, భారతదేశం దగ్గర 180 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 173 ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర 380 ఉన్నాయి, బ్రిటన్ దగ్గర 280 ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర 40 ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర 40 ఉన్నాయి. ఇట్లా ఆటమిక్ వార్ హెడ్స్ ఉన్న దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. అవి 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 బరస్ట్ అయితే ఇజ్రాయెల్కి నష్టం జరుగుతుంది. ఇరాన్ దాడి చేయగలదా లేదా అనేది రెండో అంశం. కానీ వాటి మీద దాడి చేస్తారని హెచ్చరిక చేసింది. అంటే వీళ్ళ మీద దాడి చేస్తుంది కాబట్టి చేస్తుంది. తర్వాత ప్రపంచం కూడా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి పరిమితి బాలిస్టిక్ మిజైల్స్ 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఉన్నాయి. కానీ నిన్న డిగో గార్సియా మీద ప్రకటించారు. ఒకటి ఫెయిల్ అయింది, ఇంకోటి డిగో గార్సియా తాకునో లేదో కానీ మధ్యన మేము ధ్వంసం చేసినామని చెప్పారు. కాబట్టి ఇంకా లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి అనుకుంటే ఇరాన్ నుంచి ప్రమాదమే ఉందని చెప్పేసి నిన్న భయపడుతున్నారు. అవి ఉన్నాయా లేవా, ఇజ్రాయెల్ మీద టార్గెట్ రీచ్ అవుతాయా లేవా, ఇవన్నీ సెకండ్ క్వశ్చన్. కానీ ఇరాన్కు ఉన్నటువంటి మిజైల్స్ యొక్క కెపాసిటీ మాత్రం ఇజ్రాయెల్ మీద ఏ ప్రాంతంలోనే దాడి చేసేటువంటి ఎఫిషియన్సీ ఉందని తేల్తా ఉంది. అయితే సత్యం గారు ఇక్కడ ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఒకవైపు, అయితే ట్రంప్ అల్టిమేటం ఇవ్వడం వల్ల ఈ దేశాలు అమెరికా వైపు మొగ్గుతాయా, లేక శాంతి చర్చల కోసం ఇరాన్ తోటి రాయబారాలు నడిపే అవకాశం ఉందంటారా సత్యం గారు? వాస్తవానికి యూరప్కు అమెరికాకు వైరుధ్యం ఉంది. 2 విషయాల వైరుధ్యం ఉంది. పనామా కాలం ఆక్రమించుకుంటా అన్నాడు, అప్పుడు ఒక వైరుధ్యం వచ్చింది. ఇంకా పర్టికులర్గా గ్రీన్లాండ్ నాకు కావాలంటుండు. గ్రీన్లాండ్ డెన్మార్క్ కింద ఉంది, అటానమస్ గవర్నమెంట్ ఉంది గ్రీన్లాండ్లో. అటువంటిది నాకు కావాలంటుండు, అంతే. దాంట్లో వనరులునే నాకు కావాలంటుండు. అది యూరప్కు సంబంధించినటువంటి కేంద్రం, మినరల్స్ ఉన్నటువంటి కేంద్రం. రష్యా వస్తుంది, చైనా వస్తుందని బెదిరించి మీరు రక్షించుకోలేరు, నేను రక్షిస్తాని ఇటువంటి హోంకరింపులు చేస్తే యూరోప్ యూనియన్ మొత్తం కూడా వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు, నువ్వెవరు గ్రీన్లాండ్ రావటానికని. ఆ వైరుధ్యం కొనసాగుతుంది. అట్లాగే రష్యా నుంచి గ్యాస్, పెట్రోల్ బంద్ చేసుకుంటే 2-3 దేశాలు ఒక లిమిట్ వరకు సహకరించారు, ఆ తర్వాత సహకరించట్లే. వాళ్ళకు రష్యన్ గ్యాస్ లేనిది, ఆయిల్ లేనిది వాళ్ళకు కొరత ఉంటుంది. అదొక వైరుధ్యం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ఈ గల్ఫ్ ఈ క్రైసిస్ వల్ల యూరప్ అంతా కూడా సంక్షోభంలో పోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంపోర్ట్ అయ్యే దాంట్లో రష్యా నుంచి వద్దన్నాడు కాబట్టి వాళ్ళు గల్ఫ్ నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ గల్ఫ్ నుంచి వస్తే వాళ్ళకు యూరోప్లో అదొక సంక్షోభం ఉంది. ఇటువంటి వైరుధ్యాలు అమెరికా తోటి ఉన్నాయి. కాబట్టి అమెరికా చెప్పినట్టల్లా ఈయన స్థితిలో లేదు. కొన్ని విషయాల డిఫరెన్స్ ఉంది, కొన్ని విషయాల సహకరిస్తుంది. కాబట్టి కంప్లీట్గా అమెరికా అనగానే వచ్చి యుద్ధంలో చేరే పరిస్థితుల్లో లేవు. అయితే సత్యం గారు, 48 గంటల్లో విద్యుత్ కేంద్రాలపైన దాడి చేస్తున్న ట్రంప్ హెచ్చరిక యుద్ధాన్ని మరింత విస్తృతం చేస్తుందా? ఒకవేళ విద్యుత్ గ్రిడ్లు దెబ్బతింటే ఇరాన్ సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు సత్యం గారు? ఇప్పటికే వర్నబుల్గా ఉంది, చాలా వర్నబుల్గా ఉంది. అది దరిదాపు ప్రజలు వైద్యం కోసం, తర్వాత తిండి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది, కొనసాగుతుంది. ఇంకా అన్ని టవర్స్ మీద ఇట్లా విద్యుత్ శక్తి మీద, మిగతా మంచినీళ్ళ చెరువుల మీద, డ్యాముల మీద చేస్తే దరిదాపు ఇరాన్ ప్రజలు
సైన్యంలో ఉన్న వాళ్ళు తప్ప చుట్టూ ఉన్నటువంటి దేశాలకు వలసలు పోవాల్సి వస్తుంది. అంటే దరిదాపు అప్పుడు ట్రంప్ మ్యాన్లీటర్గా మారతాడు, మనుషులు తినే మనిషిగా మారతారు. వేల మంది ఆకలితో చనిపోయే అవకాశం ఉంది, వైద్యం లోపంతో చనిపోయే అవకాశం ఉంది. ఉమ్, ఎందుకంటే ఆ పాపం నెతన్యాహు ట్రంప్ ఇప్పటికే మూట కట్టుకున్నారు. ఓకే. పాలస్తీనాల్లో 72,000 మందిని చంపి 10,000 మంది పిల్లలు ఉన్నారు అందులో. ఎస్. రేపు ఇరాన్కి కూడా అదే పరిస్థితి వస్తే ఒక మ్యాన్లీటర్స్గా మారిందని చెప్పాల్సి వస్తుంది వీళ్ళిద్దరిని. అయితే సత్యం గారు, ఇక్కడ యూరోప్కు గ్రీన్లాండ్ను రక్షించే సాయం చేస్తామని ఇరాన్ ప్రకటించడం ఒక దౌత్యపరమైన వ్యంగ్యమా, లేకపోతే అమెరికాను అంతర్జాతీయ వేదికపైన ఒంటరి చేసే ప్రయత్నం అనుకోవాలి? దీన్ని ఏ విధంగా చూడాలి సత్యం గారు? అమెరికాను ఒంటరి చేసే వ్యూహం కాదు, ఉమ్, యూరోప్ని ఎద్దావా చేయటమే. అంటే మేము అమెరికాకు లొంగం అనేటువంటి ఒక ఇండికేషను, అమెరికా నుంచి మీరు రక్షించుకోండి, ఊకనే వీపు చూపెట్టొద్దు అటువంటిది రెండోది వ్యంగ్యం. అవి రెండు అందులో ఉన్నాయి. అంటే అమెరికాకు వ్యతిరేకంగా పోరాడి గ్రీన్లాండ్ నిలబెట్టుకోండి అనేటువంటిది దాని కన్క్లూజన్ సందేశం. కాబట్టి ఒకటి నేను సాయం చేస్తాననేది వ్యంగ్యం. అందుకని వాస్తవానికి యూరోప్ని దాన్ని గుర్తు చేసి రిమెంబర్ చేసి మీరు ఎలర్ట్గా ఉండండి అనేటువంటి ట్రంప్ ఎడల మీ వైఖరి, మీరు ఎలర్ట్గా ఉండండి అనేటువంటిది దాంట్లో అంతర్లీనంగా అవుపడుతుంది. కాబట్టి గ్రీన్లాండ్ ఎక్కడో రష్యాకు వెస్ట్ నార్త్లు ఉంటుంది, తర్వాత అమెరికాకు ఈస్ట్ నార్త్లు ఉంటుంది. కాబట్టి ఇరాన్ నుంచి పోయి అక్కడికి పోయి రక్షించడం కాకుండా దాన్ని వ్యంగ్యంగానే దాన్ని ఉపయోగించారు. అయితే సత్యం గారు, వనరుల కోసం గ్రీన్లాండ్ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తుండడం వెనక ఉన్న అసలు భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఏమిటి సత్యం గారు? ఏం లేదు, ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికాకు. ఇప్పటికే 700 స్థావరాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంఖ్య కోట్ చేస్తున్నారు. సరే, ఎన్నైనా ఉన్నాయండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచం తర్వాత గ్రీన్లాండ్లో కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. ఏమిచ్చారు అంటే మీ ఈ విమానాలు కానీ లేకపోతే యుద్ధ విమానాలు కానీ ఏరోడ్రమ్ను ఉపయోగించుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ మేరకు పర్మిషన్ ఉంది అమెరికాకు. కానీ అట్లా కాకుండా అసలు గ్రీన్లాండే కావాలంటాడు. అమెరికాకు ఒక జబ్బు పట్టుకుంది, ఒక భయం పట్టుకుంది. రేర్ ఎర్త్ మెటీరియల్లో బాగా స్కేర్సిటీ ఉంది అమెరికా. 90% ప్రొడక్షన్లో 90%, మినరల్స్ 60% చైనాలు ఉన్నాయి. చైనా రేర్ ఎర్త్ మెటీరియల్ ఇవ్వకపోతే అమెరికా ఎలక్ట్రానిక్ పరిశ్రమ, ఈవీ వెహికల్స్ పరిశ్రమ, తర్వాత యుద్ధ విమానాలు, వీటన్నిటిలో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ అవసరం. చైనా అది కనుక ఉపసంహరించుకుంటే అమెరికా ఎక్కడిదక్కడ నిలిచిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ మధ్య చైనా పోయి చర్చించి వాళ్ళ మీద 200% వేస్తానన్నటువంటి టారిఫ్ని 30% తగ్గించి మళ్ళా కొంతమేరకు నియంత్రణలో భాగంగా రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికా. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్ ఎక్కడుంటే అక్కడ నాకు కావాలంటుండు. ఇప్పుడు పాకిస్తాన్కు మనతోడు వచ్చిన వైరుధ్యంలో ఆయుధాలు సప్లై చేసి దాని కింద నాకు బెలిచిస్తాను, రేర్ ఎర్త్ మెటీరియల్ అక్కడ ఉన్నటువంటి మినరల్స్ని తవ్వుకునే అవకాశం నాకు ఇవ్వాలి, నేను దవ్వుకుంటా అంటాడు పాకిస్తాన్ని. అట్లాగే గ్రీన్లాండ్ని వాల్యుబుల్ రేర్ మినరల్స్ ఉన్నాయి, నాకు కావాలంటుండు. అంటే దాని అర్థం ఏమిటి? భవిష్యత్తులో రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా గనక ఆపేస్తే నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవి ఎక్కడెక్కడ దొరికితే వాటిని పట్టుకోవాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. దాంట్లో భాగంగానే బెలుచిస్తాన్ కావాలి, తర్వాత గ్రీన్లాండ్ కావాలి, ఇంకా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎక్కడెక్కడ ఆ మినరల్స్ ఉన్నాయో నిల్వలు అవన్నీ కావాలని అడుగుతున్నాడు.